నిన్నే అడుగుతుంది. ఈ పట్టి నీదే కదా? అవునండి, నాదే. కానీ మీకెక్కడ దొరికింది? నువ్వెక్కడ పడేసుకున్నావు? అసలు ఈ పట్టి గోలేంట్రా? ఈ పట్టి తనదేనమ్మా. ఇంటి గేటు దగ్గర ఉంది. ఇంటి గేటు దగ్గరుందా? అంటే రాత్రి మా అందరి కళ్ళు కప్పి ఎక్కడికైనా వెళ్ళావా? రాత్రిపూట అది ఎక్కడికి వెళ్తుంది? ఏ పట్టి బయట ఉంటే అది బయటికి వెళ్ళినట్టేనా? మనిషి లోపలే ఉంది కదా, అది బయటకు వెళితే ఎవరికీ తెలియకుండా ఉంటుందా? ఏదో దొంగను చూసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వెందుకు నానమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటే బయటికి వెళ్ళింది కాబట్టి. ఎందుకు? తను ఉద్యోగం చేస్తుందిరా. ఉద్యోగమా? ఏమైంది చంటి? ఆహా, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అడుగుతున్నాడు కదే, నీ పట్టి గేటు దగ్గర ఎందుకుంది? అంటే రాత్రి ఎక్కడో బయటికి వెళ్ళావు కదా నువ్వు? అబే లేదు దగ్గరు. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు బయటికి వెళ్ళకపోతే పట్టి బయట ఎందుకుంది? కనిపించకపోతే ఎక్కడో పోయిందని కథలు చెప్పొచ్చు. పోనీ అది పక్కన పెట్టు. కానీ ఈ టైం వరకు నిద్రపోవు నువ్వు. కానీ ఇంతసేపు నిద్ర లేవలేదు అంటే రాత్రంతా నిద్ర లేకుండా అయినా ఉండాలి, లేకపోతే ఆలస్యంగా అయినా పడుకుని ఉండాలి. నువ్వు నిద్రపోవడానికి కారణమేంటి? అంటే మా అందరికీ తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు. సో అది తప్పే అవుతుంది. తప్పు చేస్తే బయటికి పంపించాలిగా, మరి తప్పు చేసినట్టేగా. బయటికి పంపించండి ఆంటీ. నోర్ముయ్, ప్రతిదానికి మధ్యలోకి వచ్చేస్తుంటాం. తనని ఎందుకు బయటకు పంపించాలి? తనేం తప్పు చేసిందని? పట్టి బయట కనిపించిందంట. బయట కనిపించిందంటే రాత్రి వెళ్ళినట్టేనా? పల్లవి ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు కూడా వేసింది. అప్పుడు పడిపోయి ఉండొచ్చు కదా. ముగ్గేసిందా? ఎక్కడా? అదిగో అక్కడ. అర్థమైందా? ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి ముగ్గులేసి ఏదో అలసట వచ్చిందని కాసేపు పడుకుంటే రాత్రి లేట్ అవడం వల్ల పడుకుంది అని ఒకళ్ళు, పట్టి బయట దొరికింది కాబట్టి రాత్రి బయటికెళ్ళిందని ఇంకొకళ్ళు ఓ తెగ నిందలేసేస్తున్నారు. అయితే రాత్రి నువ్వు బయటికి వెళ్ళలేదు కదా? లేదండి, అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం నాకేముంది? సరే, అయితే నువ్వు బయటికి వెళ్ళావని నిరూపిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించొచ్చుగా.